హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు డ్యూయల్ ట్రస్ట్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ ఈఏపీ 2026 సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడికి మీరు చూసుకోవచ్చు, డ్యూరింగ్ ఏ ప్రెస్ మీట్ హియర్ ఆన్ ట్యూస్డే, సో కన్వీనర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి briefed the media about the arrangements of upcoming TG EAP 2026 examinations which is scheduled from May 4. సో అప్కమింగ్ టీజీ ఏపీ సెట్ 2026 సంబంధించి వీరు కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి, ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్ డ్యూరేషన్ టెంపరరీ స్కోర్స్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద రెస్పెక్టివ్ స్క్రీన్స్ బేస్డ్ ఆన్ ద ప్రిలిమినరీ కీ, డాక్టర్ విజయ్ సెడ్. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, సో ఈ ఇయర్ నుంచి మీ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మీ స్క్రీన్ మీద మీ యొక్క టెంపరరీ స్కోర్ అనేది వాళ్ళు డిస్ప్లే చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లైక్ సమ్ 78/160 అని ఉందా. సో అలా మీకు మీ యొక్క స్కోర్ అనేది డిస్ప్లే చేస్తారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హౌ ఎవర్ హీ యాడెడ్ దాట్ ర్యాంక్స్ విల్ బి అలాటెడ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ విత్ నార్మలైజ్డ్ మార్క్స్ అకార్డింగ్ టు ద ఫైనల్ కి. ఓకే, సో ఫైనల్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ మాత్రం ఫైనల్ ఆన్సర్కి తర్వాత రిలీజ్ చేస్తారు. సో ర్యాంక్స్ అనేటిది నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత సో వాళ్ళు డిసైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఇనిషియేటివ్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో ఇనిషియేటివ్ వల్ల మనకి స్టూడెంట్స్ కెన్ గెట్ ఎన్ ఐడియా వేర్ దే స్టాండ్ వైల్ ఫైనల్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ విల్ బి అవైలబుల్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనల్ ఆన్సర్ కీ ఈజ్ ఫైనలైజ్డ్. ఒక్కసారి మనకి ఫైనల్ ఆన్సర్ కీ అనేది ఫైనలైజ్ అయిన తర్వాత మనకి వెబ్సైట్లో వాళ్ళు మనకి ర్యాంక్స్ అండ్ మన యొక్క స్కోర్ కార్డ్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి జస్ట్ ఇక్కడ టెంపరరీ స్కోర్ అనేది మనకు ఒక జస్ట్ ఐడియా కోసం మాత్రమే. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, డ్యూరింగ్ ప్రీవియస్ ఎగ్జామ్స్ వీ అబ్జర్వ్ దాట్ మెనీ స్టూడెంట్స్ రిపోర్టెడ్ టు ద సెంటర్స్ వితౌట్ ఫుడ్ అండ్ సమ్ సఫర్డ్ ఫ్రమ్ హెల్త్ ఇష్యూస్. సో ఫర్ స్టూడెంట్ వెల్ఫేర్ వీ హ్యావ్ డిసైడెడ్ టు కీప్ హెల్త్ కిట్స్, ORS including first aid kits and other essentials, and this information will be mentioned in the హాల్ టికెట్. సో ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే, సెకండ్ అప్డేట్లో ప్రీవియస్ ఇయర్లో చాలామంది స్టూడెంట్స్ ఫుడ్ లేకుండా వచ్చి వాళ్ళు హెల్త్ ఇష్యూస్ అనేటిది ఫేస్ చేశారు. సో ఈసారి వాళ్ళు అన్ని సెంటర్స్లో ORS ప్యాకెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అండ్ బేసిక్ హెల్త్ ఎసెన్షియల్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయని చెప్పి, సో ఇవి కూడా మనకి హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారని చెప్పి సో వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. సో మనకి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దిస్ టైమ్ ద స్టేట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 16 టెస్ట్ జోన్స్ ఫర్ హోల్డింగ్ ద ఎగ్జామ్ విత్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ యాడెడ్ యాజ్ ఏ న్యూ జోన్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి లాస్ట్ ఇయర్ ఓన్లీ 15 జోన్స్ ఉండే. సో ఇప్పుడు సిద్దిపేట కొత్త జోన్ని వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో ఈసారి టోటల్గా మనకి 16 జోన్స్ ఉంటాయి. సో న్యూగా మనకి సిద్దిపేట డిస్ట్రిక్ట్ అనేది యాడ్ చేశారనమాట. సో ఇక్కడ మనకి అడిషనల్గా వీళ్ళు ఇంకొకటి చెప్పడం జరిగింది. సో దట్ స్టూడెంట్స్ కెన్ రిజిస్టర్ అప్లికేషన్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్ యాజ్ ఎర్లియర్ ఈఏపీ సెట్ అప్లికేషన్స్ కుడ్ బి సబ్మిటెడ్ ఓన్లీ త్రూ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్స్, అండ్ ఫ్రమ్ దిస్ ఇయర్ స్టూడెంట్స్ కెన్ రిజిస్టర్ త్రూ స్మార్ట్ ఫోన్స్ యాజ్ వెల్ విత్ ద వెబ్సైట్ మేడ్ కంపాటబుల్ ఫర్ మొబైల్ యూస్. సో ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే, ఎర్లియర్గా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓన్లీ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ నుంచి మాత్రమే మనకి అప్లై చేసుకునే విధంగా ఉండేది. సో ఈ ఇయర్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు మొబైల్ ఫోన్ నుంచి కూడా మీరు ఈఏపీ సెట్కి అప్లై చేయొచ్చు. సో వాళ్ళు మొబైల్ ఫోన్కి అనుకూలంగా ఉండేలాగా వెబ్సైట్ని అయితే మార్చడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక బిగ్ ఇంపార్టెంట్ అప్డేట్. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫీ గురించి కూడా వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ద రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళ స్ట్రీమ్స్కి వచ్చేసి మనకి 900 రూపీస్. అదే ఒకవేళ SC, ST అండ్ PH స్టూడెంట్స్ అయితే వాళ్ళకి 500 రూపీస్. అదే క్యాండిడేట్ అపేరింగ్ ఫర్ ద బోత్ స్ట్రీమ్స్, సో ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ రెండింటికి మీరు అప్లై చేయాలనుకుంటే 1800 రూపీస్ పే చేయాలి. అదే SC, ST అండ్ PH క్యాండిడేట్స్కి మాత్రం 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి లేట్ ఫీ లేకుండా మీరు ఏప్రిల్ 10th వరకు మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు 15 ఏప్రిల్ వరకు మీరు లేట్ ఫీ 250 ఆర్ 500 మీరు పే చేసి మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ 2500 రూపీస్ అండ్ 5000 రూపీస్ విల్ బి యాక్సెప్టెడ్ టిల్ 20th ఏప్రిల్ అండ్ 24th ఏప్రిల్. ఇక్కడ ఇంకొక బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే, మీరు లేట్ ఫీ 10,000 పే చేసి మీరు May 2 వరకు మీరు TG EAP సెట్ 2026కి అయితే అప్లై చేయొచ్చు. సో గైస్, లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకండి. సో ఆల్రెడీ మనకి మన వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనం 11:30 AM నుంచి మనం అప్లికేషన్స్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మన TG EAP సెట్ 2026ది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియో అనేది షేర్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.